హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు శంషాబాద్ లొకేషన్లో ఉన్నామండి. శంషాబాద్ మనకి కనపడే బ్లాక్ కలర్లో కనపడేది వచ్చేసి మనకి శంషాబాద్ బెంగళూరు హైవే అండి. ఇదంతా కూడా ఈ కనపడేదంతా కూడా మనకి బెంగళూరు హైవే. సో ఈ బెంగళూరు హైవేలో నేను మీకు ఫస్ట్ ఆరాంఘర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తానండి. మనకు ఒక జీపీ లేఅవుట్లో కొన్ని ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో ఫస్ట్ మనకి చూసుకుంటే మనకి ఆరాంఘర్ మీకు ఏదైతే పాయింట్ కనపడుతుందో నా కర్సర్ పాయింట్, ఇది వచ్చేసి మనకి ఆరాంఘర్ పాయింట్ అండి, సర్కిల్. సో ఇది మనకి బెంగళూరు హైవే అండి. ఇక్కడ వచ్చేసి ఈ లేఅవుట్ ప్రెస్టేజ్ వాళ్ళ లేఅవుట్ అండి. ఇది వచ్చేసి ప్రెస్టేజ్ సిటీ ఇది. సో ఇప్పుడు మనకి ఇది దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఈ ఎంటీ ల్యాండ్ కనపడుతుంది కదా, ఇక్కడ మనకి రామ్కి వాళ్ళ కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయండి. మీరు రేపు విజిటింగ్కి వచ్చినప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ రామ్కి వాళ్ళ కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. సో కొంచెం ముందుకు వస్తే మనకి అపర్ణ వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయండి ఇక్కడ. సో కొంచెం మనం ముందుకు వస్తే మనకి అపర్ణ వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. సో మనకి ఈ బెంగళూరు హైవేకి చాలా మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే చాలా ఉందండి దీనికి. సో మనకి ఈ ఏరియాలో మనకి ఒక విఎన్ఆర్ లేఅవుట్ అని చెప్పేసి ఒక లేఅవుట్లో మనకి ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి చాలా ప్రైమ్ ఏరియాలోనే ఉందనుకోవాలి. సో ఇది మనకి బెంగళూరు హైవే పాయింట్ అండి. సో ఈ బెంగళూరు హైవే పాయింట్ దగ్గర జస్ట్ మనకు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి ఇదంతా కూడా మనకి త్రిలోక్ వెంచర్ అండి. త్రిలోక్ మనకి సుచిర్ ఇండియా వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి త్రిలోక్ త్రిశాల డెవలప్మెంట్ బై మనకి త్రిశాల డెవలప్మెంట్ అండి. సో ఇది వచ్చేసి అపార్ట్మెంట్స్. దీని బ్యాక్ సైడ్ మనకి సుచిర్ ఇండియా వాళ్ళది మనకి టేల్స్ ఆఫ్ గ్రీక్ అని చెప్పేసి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. సో మనకి జస్ట్ దీనికి బిహైండ్లోనే మీకు రూట్ మ్యాప్ కూడా చూపిస్తున్నాను. సో ఈ కనెక్టివిటీ నేను మీకు జూమ్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనకి జస్ట్ ప్యారలల్గా ఒక రోడ్డు ఉంటుందండి. ఈ కనెక్టివిటీ రోడ్డు ఏదైతే ఉందో ఇది మనకు డైరెక్ట్ మనకి వెంచర్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు అండి, ఈ కనెక్టివిటీ రోడ్డు. సో ఈ కనెక్టివిటీ రోడ్లో మనం ఇలా కొంచెం ముందుకు వస్తే మనకి ఈ పాయింట్లో ఎక్కడైతే మీకు ఇక్కడ కనిపిస్తుందో ఇది రైల్వే గేట్ అండి. సో మనకి ఫ్యూచర్లో మనకి ఆల్రెడీ దీనికి అండర్ పాస్ కూడా శాంక్షన్ అయిపోయిందండి. సో జస్ట్ మనకి ప్యారలల్గా ఉంటుందండి, బెంగళూరు హైవేకి ఇది ప్యారలల్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి రోడ్డు వస్తుందండి, ఇట్లా మనకి 60 ఫీట్ రోడ్డు ఇక్కడ నుంచి ఇట్లా ప్యారలల్గా 60 ఫీట్ రోడ్డు అయితే వస్తుందండి. ఇట్లా మనకి కరెక్ట్గా చూసుకుంటే ఇట్లా ప్యారలల్గా ఉందండి రూట్ మ్యాప్ కూడా. సో ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తుందండి, ఇట్లా మనకి ప్యారలల్గా మనకి ఇక్కడ 60 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. ఇది అండర్ పాస్ అవుతుందండి. జస్ట్ మనకి ఈ రైల్వే ట్రాక్ ఏదైతే రైల్వే గేట్ ఏదైతే రైల్వే గేట్ దాటిన తర్వాత ఈ రోడ్డు ఏదైతే కనపడుతుందో ఈ రోడ్డు మనకి మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లో మనకి ఎయిరో విల్లాస్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది. సో అది దాటిన తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ కందకట్ల విల్లాస్ అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. జస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా మనకి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి సెంట్రలైజ్డ్ పబ్లిక్ స్కూల్ వస్తుందండి ఇక్కడ, రాక్వెల్ పబ్లిక్ స్కూలు. సో మనకి ఇక్కడ అన్నీ కూడా చుట్టుపక్కల అన్నీ కూడా మొత్తం విల్లాసే వస్తున్నాయండి. సో మనకి సేల్కి వచ్చినటువంటి లేఅవుట్లో ప్లాట్స్ అయితే ఇదండి. మనకి ఏదైతే మనకు చాలా నియర్ బై బెంగళూరు హైవే ఇక్కడ ఉంటుందండి. సో బెంగళూరు హైవే పక్కన ప్యారలల్ రోడ్లో వస్తే మనకి ఇదే లేఅవుట్ అండి. ఆల్రెడీ హౌసెస్ కూడా ఉన్నాయి. సో నేను మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇట్లా మనకి కర్సర్ పాయింట్లో ఏదైతే నేను చూపిస్తున్నానో ఇదంతా కూడా రైట్ నో లేఅవుట్ అండి. దీని వరకు అండి. సో దీని పక్కన ఇదొక లేఅవుట్, ఒక త్రీ లేఅవుట్స్ అంటే మొత్తం 4 లేఅవుట్స్ ఉన్నాయండి ఇక్కడ. కంప్లీట్ జీపీ లేఅవుట్స్ అండి ఇవన్నీ. సో ఇందులో మనకి బ్యాంక్ లోన్స్ కూడా వస్తున్నాయి, అండర్ కన్స్ట్రక్షన్ మీద వస్తున్నాయండి. సో ఇందులో కొంత హైరేజ్ జోన్ ఉంది, కొంత కొంత మనకి 111 జీవో కూడా ఉందండి. సో అది మీరు కొనుక్కునేటప్పుడు చూసుకొని తీసుకోవాల్సింది. జస్ట్ మనకి బెంగళూరు హైవేకి చాలా దగ్గరలో ఈ యొక్క లేఅవుట్ అయితే ఉంటుందండి. బెంగళూరు హైవేకి ప్యారలల్గానే ఉంటుంది. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ లేఅవుట్ అయితే ఉంటుందండి. సో మనకి ఈ లేఅవుట్లో ఇది 60 ఫీట్ రోడ్ అండి, మళ్ళీ ఇది కూడా 60 ఫీట్ రోడ్డు. సో ఇక్కడ మళ్ళీ మనకి 80 ఫీట్ రోడ్ వస్తుందండి. ఇదంతా కూడా 80 ఫీట్ రోడ్డు. మిగతా అన్ని 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. అన్నీ 30 ఫీట్ రోడ్స్ ఏం లేవు, మొత్తం 60 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి ఇందులో. సో ఫ్రెండ్స్, నేను మీకు లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో డైరెక్ట్గా మనకి రైల్వే గేట్ నుంచి 2 వర్డ్స్ మళ్ళీ మనకు
విల్లా ప్రాజెక్ట్స్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. ఈ రోడ్డు వచ్చేసి మళ్ళీ మనకు మామిడిపల్లికి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్ అండి. ఈ రోడ్డు వచ్చేసి ఇది వచ్చేసి మాస్టర్ ప్లాన్లో కూడా ఉంటుంది మీకు. సో దీనికి ఆనుకొని మనకి ఈ జీపీ లేఅవుట్ అయితే ఉందండి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి ఈ ప్రాజెక్ట్లో. సో మనకి ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అండి. ఇక్కడ వచ్చేసి మనకు కనపడేది వచ్చేసి రైల్వే గేట్ అండి అది. సో రైల్వే గేట్కి చాలా దగ్గరగా, అంటే రైల్వే గేట్ నుంచి కొద్దిగా ఒక పర్లాంగ్ దూరంలోనే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉంటుందండి. సో ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి ప్రజెంట్ మనకి సీసీ రోడ్ అవుతుందండి. సో దాంతోపాటు మనకు ఎదురుగా కనపడేది వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్డు. ప్రాజెక్ట్లో 60 ఫీట్ రోడ్స్ ఇచ్చారు, ఓన్లీ 40 ఫీట్ రోడ్స్ ఇవి రెండు ఇచ్చారండి మనకు. సో ఈ 60 ఫీట్ రోడ్డుకి ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, మనకు 40 ఫీట్ రోడ్స్కి కూడా కొన్ని ప్లాట్స్ అయితే ఉన్నాయండి. సో ఇందుట్లో మనకి ప్లాట్ సైజెస్ మినిమం ప్లాట్ సైజెస్ వచ్చేసి 300 గజాల నుంచి ఉన్నాయండి. 300 స్క్వేర్ యార్డ్స్ మినిమం స్క్వేర్ యార్డ్ అండి. అప్ టు మనకు 1500 స్క్వేర్ యార్డ్స్ అంటే 300, 350, 400, 480, 500, 600, 700, 800 అప్ టు మనకు 1500 స్క్వేర్ యార్డ్స్ వరకు ఇందులో ప్లాట్స్ అయితే సేల్ అయ్యాయండి. బట్ మనకి అవైలబుల్ ఉన్నటువంటి ప్లాట్స్ మాత్రం 500 అండ్ 300, సో 800 ప్లాట్ సైజెస్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి. సో మీకు ఈ కనపడే హౌజెస్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో అండి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకొని ప్రజెంట్ ఉంటున్నారు. సో మనకి ఇది ఓఆర్ఆర్ లోపల అవుతుంది, ఇన్సైడ్ ఓఆర్ఆర్ అవుతుందండి. మనకి ఇది విలేజ్ కూడా సాతంరాయి విలేజ్ కిందకి వస్తుందండి. సాతంరాయి విలేజ్ కిందకి వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ని విఎన్ఆర్ వాళ్ళు డెవలప్మెంట్ చేశారండి. సో విఎన్ఆర్ డెవలపర్స్ దీన్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఇందుట్లో మనకి ఈస్ట్ వెస్ట్ కొన్ని సౌత్ ఫేసింగ్ ప్లాట్స్ కూడా మనకి సేల్కి రావడం జరిగిందండి. సో ఇందుట్లో మనకి 50 x 90 500 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకు అప్ టు 50 x 90 డైమెన్షన్తో ఉన్నాయండి, 500 స్క్వేర్ యార్డ్స్. సో మనకి మిగతాయి మనకి 300 అట్లా ఉన్నవైతే మనకు 300 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకు 45 x 70 అట్లా ఉన్నాయండి. సో మల్టిపుల్ మనకి డిఫరెంట్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో. సో ప్రాజెక్ట్ పరంగా చూసుకుంటే రెడీ టు కన్స్ట్రక్షన్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే 100% కన్స్ట్రక్షన్కి వర్కౌట్ అయ్యే లొకేషన్ ఇది. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు చూస్తున్నారు కదా. వెహికల్ మూవ్మెంట్ కూడా బాగా ఉంది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా అయినాయి. సో మనకి ఎవరైతే శంషాబాద్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసుకుని ఎండ్ యూజర్ ఇల్లు కట్టుకొని ఉండాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో పక్కనే ఈ వెంచర్లో టెంపుల్ కూడా ఉందండి, ఒక టెంపుల్ కూడా ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో మనకి ఈ ప్రాజెక్టుకి ఆనుకొని ఇంకొక 2-3 లేఅవుట్స్ కూడా ఉన్నాయండి, జీపీ లేఅవుట్స్ కంప్లీట్గా. సో ఇదంతా కూడా 111 జీవోలో ఉంటుందండి. ఇందులో జోన్ పరంగా చూసుకుంటే హైరేజ్ జోన్ కొంత ఉందండి, అలానే కొంత మనకు 111 జీవో జోన్ అయితే ఉంటుంది. సో మనకి ఈ విల్లాస్ ఇవన్నీ కూడా హైరేజ్ జోన్ కిందకి వస్తున్నాయండి. సో మనకి టైటిల్ క్లియర్ అండి. మీకు డ్రైనేజ్ కూడా కనపడుతున్నాయి కదా, ప్రతి ప్లాట్కి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుంది, మనకి ఎలక్ట్రిసిటీ ఉంటుంది. సో మనకి ప్రాపర్గా అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో ఒక హెచ్ఎండిఏ హుడా లేఅవుట్స్ని ఎలా డెవలప్మెంట్ చేశారో, ఎలా డెవలప్మెంట్ ఉంటాయో అలా డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ప్రతి ప్లాట్ ఎక్కడ ఏ ప్లాట్ ఉంది అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది ఈ లొకేషన్లో. సో చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది, శంషాబాద్లో ఉంటుంది ఇది. సో సాతంరాయి విలేజ్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుందండి. సో మనకి ఇది ఆరాంఘర్ నుంచి ఎగ్జాక్ట్గా 6.5 km డిస్టెన్స్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. సో శంషాబాద్ టౌన్కి ఆనుకొని ఉంటుంది. సో దీని బ్యాక్ సైడే మనకి మామిడిపల్లి విలేజ్ ఉంటుంది. సో అక్కడ కూడా మనకి ప్రెస్టేజ్ లేఅవుట్, కొన్ని చెప్పుకోదగ్గ విల్లా కమ్యూనిటీస్ కూడా ఉన్నాయండి అక్కడ. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.